దీని దాశరథి విలువ అనేది మనకు దాదాపు మన అందరికీ తెలుసు. ఇది కొత్తగా మనం ఏదో అంశం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 100 సంవత్సరాలు కొని ఈసారి ఒక 1 మంత్ ముందే స్టార్ట్ చేసినాం. మనం సమావేశం ఏర్పడేసి సన్నాహక కమిటీ కదలిక ఉండాలి. దాశరథి జయంతి జరుపుతున్నారు అనేది రోజు ఒకటి వినబడాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా మనం అందరికీ కూడా విన్నవిస్తున్నాం. ఇది ఇటు జరుగుతాయి ఫోటో కనిపిస్తుంది. అన్ని సంస్థే ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత ఆ రోజు మొక్కుబడిగా ఏదో మామూలుగా వాళ్ళ స్టార్ట్ చేస్తూ ఈ రోజు వరకు మనం వచ్చాము. ఇవాళ కూడా ఎందుకంటే ఇది ఒక కదలిక శత జయంతి సందర్భంగా జైలు దగ్గర పెట్టిండు అనేది ఒకటి మనకు వస్తువు అంటే మేము మూడవది మనకు గవర్నమెంట్ జరపాలి, వారు జరిపితే బాగుంటుంది అని సరే అని చెప్పేసి ఆ 3 డిమాండ్ చెప్పినాం. వాళ్ళకు చెప్తే సరే అని అన్నారు. మొన్న కలెక్టర్ దగ్గర కూడా మేము అప్లికేషన్ ఇచ్చినాం. కలెక్టర్ దగ్గర కలెక్టర్ నిలబడి సింగిల్గానే మేము ఇచ్చినాం. అయితే నేను వస్తా, మీటింగ్కి వస్తా, నా షెడ్యూల్ చూసుకొని వస్తా అని ఆయన మాట ఇచ్చాడు. దాన్ని మనం వచ్చినా రాకుండా కలెక్టర్ మళ్ళీ సీసీని అడిగి మనం ఆహ్వానంలో కలెక్టర్ని, సీతక్కని, తర్వాత మహేష్ గౌడ్ గారు వీళ్ళందరినీ కూడా మనం ఆహ్వానం దాంట్లో వేయచ్చు. ఇంకా ఎవరన్నా ఉంటే బాగానే ఉంటుంది అని దాంట్లో తిరుగుతాము. నిన్న హైదరాబాద్కి వచ్చి నిన్న మహేష్ గౌడ్ని కలిసి కాశీం ఉంటే బాగుంటుందేమో అని కాశీం దగ్గరికి వెళ్ళి ఆయన కొద్దిగా వేరే పనులు ఉన్నాయని ప్రొఫెసర్ సుద్దాల అశోక్ తేజని అడిగినాం. వస్తా అని అన్న తర్వాత మళ్ళీ తిరుపతిలో ఉంది నాకు అని క్యాన్సిల్ చేసుకున్నాం. అందేశ్రీని అడిగినాం. అందేశ్రీని అడిగితే నాకు ఇల్లు కడుతున్నారు రాలేను అని. జయరాజుని కూడా అడిగినాం ఒకసారి. జయరాజు అడిగితే ఆయన వస్తా చెప్తాను అని అన్నాడు. మరి ఇక్కడ ఏంటంటే ఎవరైనా వచ్చినా రాకుండా లేకుంటే మన వాళ్ళు దాశరథి గురించి ఎవరైనా తక్కువ మాట్లాడు, మనం ఎంతమంది వచ్చినా పర్లేదు అని మనం ఒకటి అనుకొని ఈరోజు మనం పెట్టినాం. ఈ సమావేశంకు దాదాపు మనం ఆ రోజు సంగీత విభావరి కార్యక్రమం, కవి సమ్మేళనం, సంగీత విభావరి, తర్వాత ఉపన్యాసాలు, సన్మానాలు కూడా ఉంటాయని చెప్పేసి మనం చేసుకున్నాం. ఇది కార్యక్రమం యొక్క నియమావళి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా నిర్వహణ కమిటీ పక్షాన స్వాగతం సుస్వాగతాన్ని తెలియచేస్తూ దాశరథి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ కవి సమ్మేళనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ శారదా హనుమండ్ల గారిని మీ అందరి చప్పట్ల సమక్షంలో కోరుతూ ఉన్నాము. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వహణ కమిటీ నుంచి అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి సార్ సాయి కుమార్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం మీ అందరి చప్పట్లతో. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటూ అటు సాహిత్య గ్రూప్ ఏర్పాటు చేసుకున్నటువంటి అతి తక్కువ సమయమే. సో కొన్ని అనివార్య కారణాలు అయి ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, వాళ్ళు రాలేకపోయినప్పటికీ వచ్చిన వాళ్ళు మన వాళ్ళు అయి ఉండొచ్చు, సామాజిక స్పృహ కలిగినటువంటి కవితలు కావచ్చు, ఏదైనా సరే మనం దీంట్లో చదవడానికి సంసిద్ధులం కావాలి అని మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా మీరు ఏ కవితలు రాసుకొచ్చినా కూడా మరి ఇక్కడ చదవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరెవరైతే ఈరోజు పాల్గొన్నటువంటి వాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ కూడా 21వ తారీఖు మనం పెద్ద ఎత్తున న్యూ అంబేద్కర్ భవన్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందాక శిల్పలింగం సార్ చెప్పినట్లు ఆ కార్యక్రమానికి చాలామంది అతిథులు ఆహ్వానించడం జరిగింది. అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు, పొలిటికల్ పరంగా కూడా. సో వచ్చినటువంటి అతిథుల చేతుల మీదుగానే ఈరోజు ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నటువంటి కవులందరికీ కూడా వారి చేతుల మీదుగా సన్మానం అనేది అక్కడే జరిపించడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా దృష్టి సారించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ శారదా హనుమండ్ల గారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎప్పటికీ కూడా కవులందరికీ ఇది ఒక కవితాలయం. ఆయన గుర్తులు, ఆయన పద్యాలు రాసిన గోడలు, ఆయన చిత్రపటాలు, ఇవన్నీ ప్రతి కవికి ఈ నెలలో ఈ ప్రదేశంలో మనందరం ఇక్కడ ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శిస్తారు. సాధారణంగా భక్తులు ఎవరైనా తప్పనిసరిగా తిరుపతి ఎట్లా వెళ్తారో కవి అన్న వాళ్ళు తప్పకుండా ఈ
అతడు నివసించినటువంటి ఈ ప్రదేశం, అంటే నివసించడం కాదు కానీ అతన్ని బంధించినటువంటి నేల ఇది. అతన్ని బంధించగలిగారే తప్ప అతని కవిత్వాన్ని బంధించలేకపోయారు. కాబట్టి ఏ గోడలపైన అయితే బొగ్గు ముక్కతో రాసి ఆ గోడలను కూడా పవిత్రం చేసి ఉద్యమానికి పునాది వేసినటువంటి దాశరథిని స్మరించుకుంటూ మనం ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ కరపత్రాన్ని మనం ఆవిష్కరించవలసిందిగా సభ్యులందరినీ కోరుతున్నాం. కవులు కళాకారులందరికీ దాశరథి శత జయంతి కమిటీ తరపున, ఆహ్వాన కమిటీ తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాశరథి అని అంటే ఆయన పుట్టింది వరంగల్లో, అయినా నిజామాబాద్లో ఎందుకు ఆయన శత జయంతిని చేసుకుంటున్నామనేటువంటి ప్రశ్న చాలామందికి ఉద్భవిస్తుంది. దానికి కారణం ఒకటే, ఆయన పుట్టింది వరంగల్ మహబూబాబాద్లో జిల్లాలో అయినా కూడా ఆయన కారాగారం అనుభవించిన నిజామాబాద్ జిల్లా జైల్లోనే వారు నా తెలంగాణ ముక్కోటి రతనాల వీణ అని రాశారు. తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి వాసన పరిమళము ఈ యొక్క దాశరథి రంగాచార్య గారు, కృష్ణమాచార్య గారు ఇలాంటి కవులు పుట్టినటువంటి నేలపైన వారిని స్మరించుకోవడం అనేటువంటిది చాలా అవసరము. ఆయన చేసినటువంటి భూస్వామ్య నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ఓరి నైజాము పిశాచమ కానరాడు నిన్ను బోలిన రక్కసుడు మాకెన్నడేమి, వీరులను పిలిచినావు అగ్నిలోన దించినావు కరకరమని బిరబిరమని అని అంటూ సాగినటువంటి ఆయన కవిత్వము ఏదైతే ఉన్నదో అది తెలంగాణ వాడిని వేడిని, తెలంగాణ పౌరుషాన్ని తెలియజేస్తుంది. అలాంటి కవి నిర్బంధించబడినటువంటి జైలు గోడల మధ్యన మనం ఈరోజు జరుపుకుంటున్నాం. చాలా గర్వకారణం. ఇక్కడికి విచ్చేసినటువంటి కవులు తర్వాత కళాకారులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నెల 21వ తారీఖున వారి యొక్క శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా న్యూ అంబేద్కర్ భవన్లో జరుపుతున్నాము. దానికి విచ్చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా సీతక్క పంచాయతీరాజ్ శాఖ మత్స్యులు, అదేవిధంగా సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు చైర్మన్ అయినటువంటి వెన్నెల గారు, అదేవిధంగా దరు ఎల్లయ్య ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారులు, ప్రస్తుతం సాంస్కృతిక భాష విభాగం డైరెక్టర్గా నియమించబడ్డారు. వీరందరూ విచ్చేస్తున్నారు. వీరందరి కలయికలో నిజామాబాద్లో సాహితీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఊపిరి వస్తుందని నేను భావిస్తున్నాను. ఈ యొక్క సభ ద్వారా ఇంకా కవులు పుట్టుకొస్తారని, కవిత్వం పెరుగుతుందని, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క శిల్పలింగన్న గారు, సాయిబాబా గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కవి సమ్మేళనాన్ని ఇంకా అనేక మందికి చేరవేసి, కలం అనేటువంటిది మనిషి యొక్క బాధల నుంచి పుట్టినటువంటి సాహిత్యాన్ని రంగరించి ప్రజలకు విడమర్చి చెప్పినప్పుడే దాని యొక్క సార్థకత నెరవేరుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అనేక మంది కవులు చెప్పారు. కాబట్టి ఈరోజు మహాకవి దాశరథి గారు శత జయంతి సందర్భంగా మనం వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ తల్లి కంజాతవల్లి, వేయి స్తంభాల గుడి నుండి చేయి సాచి
ఎల్లోరా గుహలందున పల్లవించి శిల్పి ఉలి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి రతనాల జాణ మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితాజవమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ నా తెలంగాణ కోటి రత్నాల వీణ. నిప్పురవ్వై బొగ్గుముక్క నిప్పురవ్వై విప్లవ సెగలు చిమ్మింది. గడ్డిపోచలను కత్తిలా పదును పెట్టిన ఈ నేల ఎంత పునీతమైనది. చీకటి వీపున వాతలు పెట్టి వేకువను తట్టిలేపిన ఆ కళానిధి ఎంతటి పదును. ఆ ఉదయానికి ఎన్ని కాంక్షలో తనకై తరిస్తున్న మహాకవిని చూడాలని. ప్రతి కవితా శరమై ప్రతి పాట వరమై అమవసను చీల్చి వెన్నెలను కురిపించినాయి. నవోదయానికై కలలు కన్న ఆ కలం నిత్య చైతన్య రథం. మట్టికై తపించడం మానవ ధర్మం. మానవ ధర్మం. మట్టికై తప్తమవడం మహనీయుల యొక్క గుణం. పద్యాన్ని జలిపించి నిద్రాణమై ఉన్న భావాలను మేల్కొల్పి ఉద్యమించిన మహాకవి దాశరథి. తర్వాత కవుల రథసారథి, మా రథసారథి. ధన్యవాదాలు. ఇటువైపు నుంచి రమణాచారి గారు వారి కవిత్వాన్ని వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, ఆ నిర్వహణ కమిటీ శిల్పలింగం సార్ ఆధ్వర్యంలో సాయి కుమార్ గారు నిర్వహించడం, ఈరోజు పిలుపు అందుకొని రావడం జరిగింది. మరి దీన్ని మన నిజామాబాద్ జిల్లాలో అంబేద్కర్ భవన్లో త్వరలో నిర్వహించుకోవడానికి అవకాశం ఉన్నది. మరి అవకాశం మన నిజామాబాద్ జిల్లా వాళ్ళకు దొరకడం, ఈ నిజామాబాద్ జిల్లాలోనే జైల్లోనే గడపడం, మన దాశరథి గారి వారి యొక్క కవిత్వాన్ని మనం అందరం అందిపుచ్చుకోవడం జరిగింది. మరి 2014లో తెలంగాణ రాగానే శారదక్క ఆధ్వర్యంలో దర్శకత్వంలో పోతన విజయం అనే ఒక నాటకం వేయడం జరిగింది మేమందరం. అందులో వట్టికోట ఆళ్వార్ స్వామి వేషం నేను వేయడం జరిగింది. దానికి నన్ను వట్టికోట ఆళ్వార్ స్వామి వేషం ఇచ్చి మంచి శిక్షణ ఇచ్చి 2 సార్లు నిర్వహించడం జరిగింది. అందులోని దాశరథి గారి పద్యం, తరతరాల స్వప్నాల సుందర ఫలము స్వైర భారత భూమి చూపడనలేదు, విషము గుప్పిచ్చినాడు నొప్పిచ్చినాడు మా నిజాము నవాబు జన్మల బూజు. ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. శత జయంతి ఉత్సవం సందర్భంగా ఇందులో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంత గొప్ప కవి స్మరించుకుంటూ ఈరోజు కవి సమ్మేళనంలో నా యొక్క చిన్న కవితా శీర్షిక మహాకవుల యాదిలో దాశరథి.
కత్తుల కొనల మధ్య నీ గొంతు విప్పేదాకా తెలియలేదు. నవాబుల భూషాణాల నిండుకున్నది రైతుల రక్తమని. ధిక్కార స్వరాలు బంధించేదాకా తెలియలేదు. చుట్టూ కదిలే రజాకార్ల నీడల్లో బతుకమ్మల మానవత్వం మసి చేయబడిందని. నీ అక్షరాలను ఆయుధాలుగా మలిచేదాకా తెలియలేదు. ఉదయించిన భావాలు ఉప్పుపాత్ర వేయబడ్డాయని. ఆకలి కౌలు చేస్తున్న రైతుల పొలికేక నువ్వయ్యేదాకా తెలియలేదు. ఎముకలు మసి చేసి పొలాలు దున్నున్న రైతులదే తెలంగాణమని. విలువలకు పాడెకట్టిన కుసంస్కారులకు నీ వ్యంగ్యాస్త్రాలు సంధించేదాకా తెలియలేదు. ఎక్కుపెట్టిన బాణాలు తుంచివేయబడ్డాయని. పల్లె బ్రతుకుల పెదవులపై నీ పాట మెరిసేదాకా తెలియలేదు. పదం కలిపే జనాల గొంతు నొక్కబడిందని. నీ గొంతు సవరించేదాకా తెలియలేదు. నవాబుల రాచరికం నిరుపేదల బ్రతుకు మెతుకును పీల్చి పిప్పి చేసిందని. వసంత మేఘమై గర్జించేదాకా తెలియలేదు. నీ పద్యమే ఆనాటి సంకుచిత సమాజానికి చర్నాకోల జలిపించిందని. కోట గోడలలో దిద్దుకున్న రాతలు అగ్ని శిఖరాలయ్యేదాకా తెలియలేదు. కోట గోడలలో దిద్దుకున్న రాతలు అగ్ని శిఖరాలయ్యేదాకా తెలియలేదు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని. సంవత్సర జయంతి సందర్భంగా తెలంగాణ గడ్డపై చినగూడూరులో చిగురించిన కవి సింహమ. తెలంగాణ గడ్డపై చినగూడూరులో చిగురించిన కవి సింహమ. నిన్ను బోలిన రాజు లేడని నూనూగు మీసాలపడే నిజాం పిశాచాన్నే నిలదీశ నిలుటద్దము నీవు. నిన్ను బోలిన రాజు లేడని నూనూగు మీసాలపడే నిజాం పిశాచాన్నే నిలదీసిన నిలుటద్దము నీవు. అగ్నిదారను సృష్టించి రుద్రవీణతో మదిలో వీణలు మ్రోగించి. అగ్నిదారను సృష్టించి రుద్రవీణతో మదిలో వీణలు మ్రోగించి. ఆశలన్నీ చెలరేగించి పునర్నవం పుట్టించి. ఆశలన్నీ చెలరేగించి పునర్నవం పుట్టించి. మహతీ సాహితీ కన్న తండ్రి, మహతీ సాహితీ కన్న తండ్రి. నా నిజామాబాద్ చెరశాలలో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని అమృతాభిషేకం చేసిన ఆంధ్ర ఆస్థాన కవి. నా నిజామాబాద్ చెరశాలలో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని అమృతాభిషేకం చేసిన ఆంధ్ర ఆస్థాన కవి. ఓ చైతన్య స్ఫూర్తి, మీర్జా గాలీబు గీతాలను మా కోసం రాసి తిమిరంతో సమరమై వీణా పానీలుగా పేరొందిన మహేంద్రో దయుడా. తిమిరంతో సమరమై వీణా పానీలుగా పేరొందిన మహేంద్రో దయుడా. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాలనమెంతో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాలనమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఓ కళా ప్రపూర్ణ, ఓ బంగారు రంగుల చిలక అని అందాల ఓ చిలక అందుకో ఈ లేక అంటూనే బాబు వినరా అన్నాదమ్ముల కథ ఒకటి కథ చెప్పావు. ఓ డాక్టర్ గారు, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, తెలంగాణ తేరా కృష్ణయ్య అన్న నీ సంకల్ప బలం అమోఘం, అసమానం, అనితర సాధ్యం మరెవ్వరికీని. థ్యాంక్ యూ. నేను దాశరథి గారి గురించి ఏమీ రాయలేకపోయాను, సమయాభావం నాకు కొంచెము. సో పర్యావరణం గురించి రాశాను నేను. శీర్షిక పేరు ప్రకృతి, పంచభూతాల ప్రకృతి. నా కవిత్వంలో మొత్తం పంచభూతాలన్నింటినీ ఏకం చేసి రాశాను నేను. చెట్టు చేమను చక్కగా పెంచు, చుట్టూ జనము మెచ్చేటట్టు. తరిగే వయసును పెంచే దిశగా ప్రాణవాయువే అందేట్టు. వర్షపు నీటిని వ్యర్థం చేయకు, లాభాలన్నీ వివరించు. బొట్టు బొట్టు దాచిపెట్టు, అమృత చుక్కగా భావించు. కదిలే మేఘం కురిసే చినుకుని తనలో దాచెను ఆకాశం. కులమత భేదం లేనే లేదని గొడుగుగా మారిన మన కోసం. పొలాలనన్నీ హలాల దున్నే రైతుకు చేద్దాం సలాం సలాం. ఆకలి తీర్చే అన్నాన్నిచ్చే బంగారు పుడమికి వందనం. సమాజ సేవకు నడుమే బిగించి అరాచకాలను అణిచేద్దాం. నిప్పులు చెరిగే ఆవేశంతో అన్యాయాలను అరికడదాం. గాలి నీరు నిప్పు నింగి నేల అందరి నేస్తాలి. గాలి నీరు నిప్పు నింగు నీల అందరి నేస్తాలి. మెచ్చే దిశగా మనమే నడిచి చూపాలి. ఇది నా కవిత్వము. చిన్నగా ఒకటే వాక్యము. దాశరథి గారు ప్రతి పద్యంలో కూడా ఎక్కువ మట్టుకు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పేసి అన్నారు. దానికి నేను ఒకటే సెంటెన్స్ అంటే ఒక వాక్యం రాసుకొచ్చాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ
నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ నాగేటి చాలల్లా పాడే జాన. ధన్యవాదాలు. ఆ అడుగుల ధూళి ఏదన్నా మాకు తగిలితే ఆ సాహిత్యం మాకు అబ్బుతుందేమో అని ఎదురు చూసేవాళ్ళు. తిరిగి మళ్ళీ మనకు అలాంటి సాహిత్య సభలు జరగాలి నిజామాబాద్ జిల్లాలో అనేసి మనం అందరం ఆకాంక్షిస్తూ, మన భాష అంటే మనకి ఎక్కువ దీని మీద బాగా కొన్ని అధ్యయనాలు వివరించిన విషయం ఏంటంటే, మన యాసను మన భాషను చాలా బాగా గౌరవించిన కవులల్లో దాశరథి గారు. అదే అభిప్రాయం మీద అతని మీద రాసుకున్న నేను ఒక కవిత. ఎత్తుల్ని ఎగరేసుకున్న గుట్టలున్నాయి, ఉత్తుగా పారే ఒక్క అలుగుదార లేదు, దాహం తీర్చని దూరపెత్తులెందుకు, దాశరథి కవిత్వం లేక పడుకున్న పాండిత్యం లాగున్న పరిస్థితి. పరయాసపు సాహిత్య పరమాణాలున్నాయి, నేతినే మెతుకుల్లా నా ఇందూరు గట్కలేదు, కావ్య పుస్తకాలు ఎన్నున్నా నా యాస మోసిన భాష లేదు, గుమగుమలేని కాగితం పువ్వసుంటుంది నా యాస లేని భాష పరిస్థితి. స్పృశించడంలోనే ఉంది సృష్టి వికాస రహస్యం, కవిమదినే ఉంది పదునైన ఆలోచనల పర్వం, ముట్టి చూస్తే రక్తమంతటి కవుల తెలంగాణ, తట్టి చూస్తే దాశరథుల సాహిత్య స్వరవీణ. అప్పుడు పరిహాసించిన పలుకుబడుల ప్రాంతాలు ఇప్పుడు పరిగెత్తుకొచ్చి పలుకుతున్నారు తెలంగాణ యాసను. ఇది దిశ దశ నిర్దేశించిన నా దాశరథి తెలంగాణ భాషా వైభవం. నేటి తరం మనం పుస్తకాలు రాస్తూ ఉంటాము, శ్రమ ఓడ్చి పుస్తకాలని ఆవిష్కరిస్తాం. కానీ ఎంతమంది చేతిలో ఆ పుస్తకాలు ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా కవులు తయారవుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు ఉచ్చ విగ్రహాలుగా మనము వాళ్ళ శత జయంతులు వచ్చినా వర్ధంతులు వచ్చినా కేవలం వాళ్ళ విగ్రహాలకి నివాళులు అర్పించి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు చూపించినటువంటి ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ఆ ఆశయాలు నిలబెడుతున్నామా లేదా అనేది కూడా ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తదుపరి కామినేని రేణుక గారిని నా కవిత శీర్షిక. ఆనాటి ఆనవాళ్లతో స్పర్శించిన గాయాలెన్నో, ఆనాటి ఆనవాళ్లతో స్పర్శించిన గాయాలెన్నో, ఆ అవస్థల రోదనలతో చెమ్మగిల్లిన కళ్ళల్లోకి తొంగి చూసిన సూర్యుడు అగ్ని కెరటమై ఎగిసి అక్షర జ్వాలలో బానిసత్వాన్ని మట్టు కర్పించిన మహావీరుడు మన దాశరథి. ఆనందపు వీచికల మధ్యలో వీణ తంత్రులను మీటి రసహృదయుల మనసు దోచిన సాహిత్య పిపాసకుడు మన దాశరథి. 21న గుర్తు చేశారు మన శిల్పలింగం గారు. 21 గుర్తు చేశారు కదా, మరి ఈయన ఫోన్ చేయకపోతే ఎట్లా అని ఫోన్ చేసి మాట్లాడితే టీచర్లు అవుతారు, మరోవైపు కవులు కూడా అవుతారు. అలా ఇప్పుడే సాహిత్య కార్యక్రమాల్లో ఇచ్చేసినటువంటి హనుమండ్లి సార్ గారిని వారి కవిత వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ చెప్పండి సార్. మీరు లేకపోతే వాక్యాలు. దాశరథి శత జయంతి సందర్భంగా మరి నేను ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ చోట మొట్టమొదటి అవి కవిత అనవచ్చో లేదో కానీ కొన్ని మాటలు అని చెప్పుకున్నా పర్వాలేదు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు మీ కవితా వీణ తెలంగాణ ప్రాంతాన్ని వినిపించి నేటికి 100 వసంతాలు పూర్తి అయ్యాయి. నేటికి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మది లోపల నిలిచే మీ మధురమైనటువంటి సినీ గేయాలు అందరి మదిని చేస్తున్నాయి కూడా. మరి మీ కృషి అనిన్నమైనది, సహజమైనది. ఆనాటి అరాచక పాలనను వ్యతిరేక పోరాట ఉద్యమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆస్థాన కవిగా వ్యవహరించారు. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నంగా నిలబెట్టినటువంటి మీకు నేటి శత జయంతి సందర్భంగా వినమ్రమైనటువంటి నివాళులు. కూడా విగ్రహాలు కూడా జైలు జీవితాన్ని గడుపుతున్నాయంటే కవులుగా మన బాధ్యత ఎక్కడ ఉంది అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అటు అధికారుల్లో రాజకీయ నాయకుల దగ్గరికి మన యొక్క కవులందరి పక్షాన, కళాకారులందరి పక్షాన ఈరోజు వారిని వినమ్రంగా కూడా కోరుతూ ఉన్నాము.
మరి ఈరోజు ఆ విగ్రహాలు ఏదైతే జైలు జీవితాన్ని గడుపుతున్నాయో మరి ఇమీడియట్లీ కూడా ప్రభుత్వాలు దృష్టి సారించి విగ్రహాల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో మా కవులు కళాకారులందరి పక్షాన మా కృషి ఎంత చేయాలో అంత చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మరొక చక్కటి పాటను పాడవలసిందిగా లక్ష్మి గారిని అలాగే శ్రీ మెలోడీ సాంగ్స్ అండి అన్ని ఒకదానికొకటి పోటీపడి చాలా అందంగా రాశారు తన సినీ గీతాలు గేయాలు. అప్పటి ఆ గేయాలు అలాగే ఆ యొక్క తన రచన మనకు వీణులకు విందుగా చాలా ఆనందంగా అలాగే చాలా సంతోషంగా కూడా అవి మనకు ఆ పాటలు విన్నప్పుడు చాలా అనిపిస్తుంది. అలాంటి పాటల్లో ఒకటి కన్నవయసు అనే చిత్రం లోపల ఏ దివిలో వెలిసిన పారిజాతం పాట పాడుతున్నాం. ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే కాలి అందియలు గల్లు గల్లు మన కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగా పదము పదములో మధువులూరగా కావ్య కన్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. థ్యాంక్ యూ. जगदीक मोहिनी शर्वा
जगदीकमोहिनी मृगराजवाहन नटराजुनन्दन आर्देन्दुभूषण अखिलार्तिशोषण मृगराजवाहन नटराजुनन्दन आर्देन्दुभूषण अखिलार्तिशोषण काशिक कामाक्षी माधुरी मीनाक्षी काशिक कामाक्षी माधुरी मीनाक्षी ममो ब्रोववि तल्ली अनुराग श्रीवल्ली ओंकार रूपिणी क्लींकार वासिनी जगदीक मोहिनी प्रकृति स्वरूपिणी प्रकृति स्वरूपिणी प्रकृति स्वरूपिणी ఫ్రిజ్ నుంచి వచ్చే చల్లని గాలి అమ్మ ఒడిలో నిద్రించినట్టే ఉంటుంది. మా ఫ్రిజ్ని చూసినప్పుడల్లా నేను అమ్మ కడుపులో ఉన్నట్టే ఉంటుంది. ఎన్ని వస్తువులు పెట్టినా కోపమే రాదు, సర్దుకుపోవడం తప్ప. ఇంటికి ఎవరొచ్చినా నిండుకుండలా తినడానికి అందిస్తుంది. అమ్మకు మరో అమ్మ నిండు గర్భిణి. ధన్యవాదాలు.